ఏపీలో కొన్ని చోట్ల వర్షాలు బాగానే కురుస్తున్నాయి. ఇక తెలంగాణలో ఇంకా ఎండలు మండిపోతున్నాయి. అక్కడ అలా ఇక్కడ ఇలా ఎందుకని? అలా ఏపీ వ్యాప్తంగా వర్షాలు జోరందుకున్నాయి. విశాఖ, విజయనగరం, అనకాపల్లిలో కుంభవృష్టి కురిసింది. నెల్లూరు జిల్లా వింజమూరులో ఈదురుగాలులు భారీ వర్షం ధాటికి చెట్లు నేల కొరిగాయి. ముందు జాగ్రత్తగా కరెంట్ సరఫరా నిలిపివేశారు. ఏపీ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, పలు చోట్ల పిడుగుపాటుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఏపీలో అలా వర్షం దంచుకొడుతుంటే మరోవైపు తెలంగాణలో ఇంకా ఎండలు మండిపోతున్నాయి. వానలు కురవాలని జనగామలో రైతులు, స్థానికులు దేవుళ్లకు జలాభిషేకం చేశారు. వానలు కురుస్తాయనే నమ్మకంతో నిర్మల్లో అట్టహాసంగా కప్పల పెళ్లి చేశారు. నైరుతి రుతుపవనాల కదలిక మందగించడం, వేడిగాలుల ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి. రుతుపవనాలు ప్రవేశిస్తే 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందన్నారు అధికారులు. రాష్ట్రంలో కొంచెం భిన్న వాతావరణం కొనసాగుతోంది. మనకి దక్షిణ భాగంలో కొంచెం మాన్సూన్ గాలులు ప్రవేశించి కొద్దిగా తేమ అవైలబిలిటీ ఉంది, కానీ పూర్తిగా క్లౌడింగ్ రాలేదు. అలాగే ఉత్తర తెలంగాణ ప్రాంతము, మధ్య తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అసలు మాన్సూన్ గాలులే ప్రవేశించలేదు. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల ఈ ప్రాంతంలో ఏంటంటే మనకి హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతుండగా, ఇటు దక్షిణ తెలంగాణలో అవైలబుల్ మాయిశ్చర్ ఉన్న దగ్గర ఈ వేడిమి వల్ల మధ్యాహ్న సమయం, సాయంత్రం సమయంలో క్యూములోనింబస్ మేఘాల తాకిడి వల్ల వర్షాలు పడుతున్నాయి. మాన్సూన్ గాలులు కొంచెం వేగం పుంజుకుని రాగల 3-4 రోజుల్లో తెలంగాణ అంతా కవర్ అవుతుందని ప్రస్తుతం మనకి ఫోర్కాస్ట్లో కొంచెం సూచనలు ఉన్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆల్రెడీ హీట్ వేవ్ అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ. అటు ఏపీకి భారీ వర్షాలు, పిడుగుపాటు సూచనలు జారీ అయ్యాయి.